కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా కోహ్లీ అని చేతిలో ఐపీఎల్ కప్పు చూస్తాం. అది నీ ఒక్కడి కోరిక కాదు, క్రికెట్ ని అభిమానించే ప్రతి ఒక్కరి కోరిక. అది కాదునా, ఇన్ని రోజులు ఎక్కువ రన్స్ కొట్టిన రికార్డ్ అయినా మా టీం మీద ఉంది. ఇప్పుడు అది కూడా తీసుకునే నేర్నా పాపం ఫీల్ అన్నట్టున్నారు. సరేలే, ఐపీఎల్ అన్నాక కొత్త రికార్డులు రాయబడుతుంటాయి, పాత రికార్డులు చెరిగిపోతా ఉంటాయి. అయినా రికార్డు బ్రేక్ చేసింది ఎవరు? మన తెలుగు టీమే కదా, సంతోషపడు. నేను కూడా అట్ట అనుకునే సంతోషపడినా. అవునా, ఈ ఐపీఎల్ ఎంత సంపాదించినవా? శిలకమ్మ చెప్పిందని 6 మీద బెట్టింగ్ పెట్టి 60,000 సంపాదించిన. నెక్స్ట్ మ్యాచ్ లో పోడొస్తుంది కానీ. అవును, సిలకమ్మనేవి ఆమె ఊరి మధ్యలో మా ఏమో పేరు పెట్టుకోండి. చిలక జ్యోతిష్యనా, ఆయన చెప్పింది చెప్పినట్టు జరుగుతున్నది. ఆయన చెప్పింది చెప్పినట్టు జరిగేడుకుంటే ఆయన దేనికి జ్యోతిష్యం చెప్పించుకుంటారా? ఆయన బెట్టింగ్ పెట్టి కోట్లు సంపాదించడా? ఈ బెట్టింగ్ల గురించి ఒక పేరు మోసిన స్వామీజీ ఏం చెప్పాడు తెలుసా? ఏం చెప్పాడు? పైకి చూడండి.